ఇల్లు కట్టుకోలేకపోయినాం సార్. మేము కట్టుకొని నెల అవుతుంది. ఇప్పుడు 60 లక్షల దాకా అయింది మాకు ఖర్చు. ఎవరియాలి? మా బాబుకి యాక్సిడెంట్ అయ్యింది, లోన్ తీసినాము. ఆ డబ్బులు ఎవరు కట్టాలి? మా ఆయన కూలి పని చేస్తాడు, నేను ఇళ్ళలో పని చేస్తా. అంత ఇల్లు కట్టుకున్నాము, అంత ఇల్లు వాడిస్తాడా రేవంత్ రెడ్డి? వాడిని వచ్చి ఉండమని డబల్ బెడ్రూమ్లలో వాడిని వచ్చి ఒక్కరోజు సంసారం చేయమని మేము అందరం వచ్చేస్తాం. వాడు వచ్చి ఉండమని డబల్ బెడ్రూమ్లో, అప్పుడు మేము ఉంటాం. మా కష్టాలు ఏందో ఏడపోయి పని చేసుకోవాలి. 20 ఏళ్ళ నుంచి కట్టుకోలేని ఇప్పుడు కట్టుకున్నాం మేము ఇల్లు. మా బాబుకు ఇప్పుడు చదువు ఉంది, ఇప్పుడు జాబ్ కూడా లేదు, కూలి పని చేసుకుంటే కట్టుకున్నాం. ఇప్పుడు 20 ఏళ్ళ లోనే వాడు కట్టాలి. మా బాబు ఇప్పుడు యాక్సిడెంట్ అయి ఉన్నాడు, ఆయనకి భవిష్యత్తు ఎవరు చూడాలి? ఇప్పుడు ఇల్లు కూలగొడతా అంటే మేము ఎక్కడ పోవాలి? కిరాయి ఇంట్లో ఉంటే సామాన్ చదువుకొని పోనీకనే ఒక నెల రోజులు టైం పడుతుంది. ఏడుండాలని ఇంత ఇల్లు ఇడిచిపెట్టి ఏడవై ఉండాలి? వాని అమ్మ ఇచ్చిండా, వాని నాయన ఇచ్చిండా మాకు ఆస్తులు? అండ్ వచ్చి మా కష్టము పడ్డాము మేము, మాకెవ్వరు సాయం చేయలే. మా ఇల్లు మేము ఇన్నేళ్ళ నుంచి కట్టుకోలేక ఇప్పుడు కట్టుకొని వచ్చి ఉన్నామని 15 రోజుల నుంచి వచ్చిన ఇంట్లోకి వచ్చిన సంతోషం లేదు మాకు. భయంతోనే బతుకుతున్నాం. సామాన్లు కూడా చదువుకోలేదు, ఏడున్న సామాన్ అనే ఉంది. కట్టుకొని 20 రోజులు కాలే, 20 తారీఖు వచ్చినాం మేము. 20 రోజులు అయింది, అంత ఇల్లు కట్టుకున్నాం. 60 లక్షలు ఖర్చు అయింది. ఎవరు ఇవ్వాలి మాకు? వచ్చి చూడండి సార్, మాకు ఎవరు ఇవ్వాలి మాకు? ఇప్పుడు వచ్చిందంటే 20 ఏళ్ళ నాడు తీసుకున్న స్థలము, అప్పటి నుంచే మేము అట్లనే ఉన్నాం. ఎన్ని సంవత్సరాల క్రితం తీసుకున్నాం? సంవత్సరాల నుంచి ఉన్నాం. అప్పటి నుంచి కట్టుకోలేక కొన్నదే సార్. మేము రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, పట్టా భూములు మావి. 20 ఏళ్ళ నుంచి కట్టుకొని పరిస్థితుల్లో ఇప్పుడు పోగు వేసుకొని అప్పు చేసుకొని లోన్లు తెచ్చుకొని కట్టుకున్నాక ఎవరు కట్టాలి? వాడు కడతాడా? మా పరిస్థితి ఏంది? మేము ఆ మూసిలో కడితే కూలగొట్టు వద్దంటలేం. మూసిలో కట్టినో కూలగొట్టు, నువ్వేనో మూసిలో కట్టిన వాళ్ళకి కూడా ఒక బెడ్రూము ఏదో ఇచ్చి కూలగొట్టు. వాళ్ళు కూడా ఇన్నేళ్ళ నుంచి ఉన్నారు, పేద బతుకులతోటే మూసిలో కట్టుకుంటారు. వాళ్ళు ఉంటే మూసిలు ఎవరు ఉండరు, లేకనే మూసిలో ఏడ దొరికితే ఆడ కట్టుకుంటారు. మరి అట్లప్పుడు వాళ్ళకి ఏదో ఇచ్చి సాయం చెయ్యి. మాకు సొంత పట్టా భూములు ఉన్నోనికి నువ్వు కొండపోయి ఎన్నో ఇస్తా అంటే నీ జాగిరా? నీకు ఎకరాలు ఉంది, ఒక ఫామ్ హౌస్, ఒక గల్లీకి ఒక ఫామ్ హౌస్ మేము కట్టుకొని ఉంటాం. ఫామ్ హౌస్ నీది, నీకు ఫామ్ హౌజులు ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు. మాకు ఒక పేదోని ఇల్లు ఉండొద్దా? మాకు పేదోనికి ఇల్లు ఉండొద్దా? అంత కళ్ళం అంటే ఎందుకు నీకు? నీ జపాన్ ఎవరికి కావాలరా? నీ జపాన్ బ్రిడ్జ్ తెచ్చి చేస్తా అంటు. నీ జపాన్లో మేము తెలంగాణ డెవలప్ అయింది కదమ్మా. తెలంగాణ డెవలప్ చెయ్యి, సంతోషం చెయ్యి. తెలంగాణ నువ్వు చెయ్యాలంటే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మీ పిల్లలకి ఏం చేస్తున్నావు? మా పిల్లల భవిష్యత్తు ఉండబోతున్నావు నువ్వు. మా పిల్లల భవిష్యత్తు ఉండబోతున్నావు. మా పిల్లలకు నువ్వు న్యాయం చేస్తలేవు. మా పిల్లల కోసము 20 ఏళ్ళ నుంచి మేము కష్టపడి కూడేసుకున్న ఇల్లు అది. మా పిల్లల భవిష్యత్తుని నువ్వు నాశనం చేయడానికి వచ్చినావు. మా భవిష్యత్తు పోయింది, మా అమ్మ నాయన భవిష్యత్తు పోయింది, మా తాతల భవిష్యత్తు పోయింది. మా పిల్లల కోసం కష్టపడ్డాము. మా పిల్లల కోసం కష్టపడ్డ ఇల్లుది. నీది గుంజుకొని కట్టుకోలే మేము. నీ ఆస్తి గుంజుకోలే, మా కష్టపడ్డ సొమ్ము అది. నువ్వు ఇప్పుడు మా భవిష్యత్తు బాగా చేయడానికి వస్తలేవు, మా ప్రాణాలు తీయడానికి వస్తున్నావు. ఇంకా మా పిల్లలకి నువ్వేం చేస్తావు? నువ్వు చెయ్యి, నది చెయ్యి, వద్దంటలేం. నీకు మేము సహకరిస్తాం, మేము పని చేస్తాం. ఎవరు గల్లీ వరకు ఇప్పుడు ఆయనకి సహకరించడం అంటే మరి మిల్లు ఇవ్వడమే. మరి ఆయనకి సహకరించాలంటే ముందు నీ ఫామ్ హౌజులు మా ఇల్లు ఇస్తాం. నీ ఫామ్ హౌజులు మాకు, నీకు ఇస్తాం మా ఇల్లు ఇస్తాం. నీ ఫామ్ హౌజులు మాకు ఇయ్యి. నీవెన్ని ఫామ్ హౌజులు ఉన్నాయో ఒక్క బెడ్రూమ్ ఉంచుకో నువ్వు. అన్ని ఫామ్ హౌజులు పంచిపెట్టు ప్రజలకు, అప్పుడు మేము ఇస్తాం. నీకొక న్యాయం, మాకొక న్యాయమా? నీకు ఎన్నెన్నో ఉండొచ్చు, ఎకరాలు ఉండొచ్చు, దేశాలు ఉండొచ్చు. మాకు ఒక ఇల్లు ఉండొద్దా? మేము పైకి రావద్దా? మీరే మీ రాజకీయ నాయకులా పైకి రావాలా? వచ్చినోడు తన్నుకొని పోతుంటే ఇంకా మేము బతికేది ఎప్పుడు? ఇన్ని రోజులు కేసీఆర్ మీద మొత్తుకున్నావు, ఆయన చెయ్యలేడని. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వేమన్నా చేస్తున్నావా? పెట్టినావు. బస్సులలో కొట్టుకొని వస్తున్నారు సార్. బస్సులలో ఆడోళ్ళు కొట్టుకొని వస్తున్నారు. ఏం చేస్తున్నాడు? పథకాలు మా తాతల నుంచి పెట్టినరా బస్సులు? బతకలేమా? ఇప్పుడు పని చేసుకునేటోళ్ళు ఒక్క బస్ పాస్ తీసుకొని డ్యూటీలు చేసుకుంటారు. మన అమ్మ నాన్నలు తాతల నుంచి ఫ్రీగా ఉన్నాయా? వాళ్ళు బతకలేరా? బస్సులలో నడవలేరా? ఇప్పుడు బస్సులు పెట్టి ఏం చేస్తారు? ఇప్పుడు ఇల్లు కూడా ఫ్రీగా ఇస్తా అంటున్నారు. స్థలాలు ఫ్రీగా ఇస్తారు. ఇల్లు లేనోనికి మాకెందుకు ఇస్తావు?
లేనోనికి గరీబ్ వాళ్ళు కిరాయి ఉన్న వాళ్ళకి కిరాయిలు ఉన్నాయి. మా ఇల్లు గుంజుకొని నువ్వు ఇచ్చేదేంటి? మా ఇల్లు గుంజుకొని నువ్వెవడో విజయానికి మాది నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? 25 ఏళ్ల నుంచి కట్టుకోలేని పరిస్థితిలో ఇప్పుడు కట్టుకున్నాం సార్. మేము 20 రోజులు కాలే, మాకు నిద్ర లేదు. మా ఆయన పేషెంట్. ఇప్పుడు మా పరిస్థితి ఎవరు? మా ముగ్గురికి మాకేమన్నా అయితే గవర్నమెంట్ ఏమన్నా చేస్తుందా? మాకేమన్నా అయితే ఇప్పుడు మేము అప్పు కట్టుకోలేక మా ప్రాణం తీసుకుంటాము. అప్పుడు మాకెవరు హామీ చెప్పండి. మాకు 20 రోజులు అయింది ఇల్లు కట్టుకొని. మాకు 30,000 లోన్ తీసుకున్నాం. ఈ విషయం ఎప్పుడు తెలిసింది మీకు? 20 రోజుల నాడు తెలిసింది సార్. మేము ఇంట్లోకి 1 రోజు తెలిసింది. ఆ రోజు నుంచే తెచ్చుకున్న సామాన్ కూడా చదువుకోలేము. ఎట్లున్నాయి, ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి. నేను ఇళ్ళల్లో పని చేసుకుంటా. మా ఆయన అడ్డ మీద కూలి పోతాడు. మరి మా ప్రాణాలు తీసుకోవాలా? మేము ఇల్లు కట్టుకున్న అప్పు కట్టుకోవాలా? మా ప్రాణం తీసుకోవాలా? ఒకవేళ ఇది ఖచ్చితంగా వాళ్ళకి కావాలంటారు, అప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? చచ్చిపోతాం. మా శివాల మినకలు కట్టుకోమని. కరెంటు బిల్ తీసుకుంటారు, వాటర్ బిల్ తీసుకుంటారు, వాటర్ బిల్ అన్నీ తీసుకుంటారు సార్. అన్నీ కట్టినాం మేము. మా సంవత్సరంకు ట్యాక్సీ కట్టినాం, నల్ల బిల్లు కట్టినాం, లైట్ బిల్లు కట్టినాం. వచ్చి నుంచి రోడ్లు అయినాయి. అప్పుడు మట్టిదే ఉండే. ఇన్ని సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి రాని వారదా ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు రాదు కదా. వస్తే మేము చెప్తాం కదా వాళ్ళకు. వాళ్ళు మా మీద ఇట్లా ఎందుకు తలిగినరు? అధికారులు వచ్చి ఇప్పుడు ఈ బిల్స్ ఇవన్నీ కాకుండా ఇంకా వేరే విషయాలు అన్న మాట్లాడారా మీతో? వేరే విషయాలు మాట్లాడతలే. మేము మాట్లాడుతున్నాం, వాళ్ళు వెళ్ళిపోతుర్రు. వాళ్ళు అసలే మాట్లాడతలేరు మాతోటి. వెళ్ళిపోతున్నారు సైలెన్స్గా. ఏం సార్ ఏంది, ఏం చెప్తలేరు అంటే ఏం లేదమ్మా, ఏం లేదని సపోర్ట్గా వెళ్ళిపోతున్నారు మేము మాట్లాడుతుంటే అధికారులు. అంటే ఇప్పుడు మీకు ఈ ఇల్లులు వాళ్ళు తీసుకుని, అంటే వాళ్ళు తీసుకోవడం అంటే ఇదంతా కూడా కూల్చేయడానికి వాళ్ళు రెడీ చేస్తున్నారు. మీకు వేరే ప్లేస్లో స్థలం ఇస్తామంటున్నారు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటున్నారు సార్. అవన్నీ వేరే ప్లేస్లో డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏమొద్దు. మా ఇల్లు మాకుంటే డబుల్ బెడ్రూమ్ వద్దు, ట్రిపుల్ బెడ్రూమ్ వద్దు. మా ఇల్లు మాకే చాలు సార్. మా ఆయన కాళ్ళు పడిపోయినాయి. ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి సార్? మేము ఎవరు లేరు మాకు. ఎక్కడ ఉండాలి మేము? మీకు ఈ విషయం ఎవరు చెప్పారు? ఎవరి దగ్గర నుంచి తెలిసింది? ఎవరి దగ్గర నుంచి తెలిసి భయం అవుతుంది సార్. ఇక్కడనే మా ఇల్లు అక్కడ దించి నిషాని. అప్పటి నుంచే భయం అవుతుంది. ఎందుకు వేసిండ్రు అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మజాకులో లైటింగ్ వస్తుందమ్మా మీ గల్లీకి, లైటింగ్ వస్తుంది అని అడిగిన వాళ్ళకి అప్పుడే. అలా ఎందుకు రాస్తారు మా తమ్మం కానీ అడిగిన. లైటింగ్ వస్తుంది, చెమకా వస్తుంది మీకు అని ఎక్కిరించినట్టు వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిండ్రు. దోమలు ఉన్నాయి కదా మీకు, దోమలు పోతాయి, అందుకే నేను రాస్తున్నా అన్నాడు. వాళ్ళు ఎట్లా వచ్చారు అనుకుంటున్నా? ఒక పని మనుషులు లెక్క వచ్చారు, అడ్డ మీద పని మనుషులు లెక్క రాస్తోళ్ళు. మీరు చెప్పండి. అంటే ఇప్పుడు మరి ఆ ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి పథకాలు అవసరం లేదా? మీ ఇల్లు ఒకటే కావాలా? సార్ మా ఇల్లు మాకుంటే చాలు. మేము ఇది కష్టపడి కట్టుకున్నాం. మా పాప 1 year 2 years ఉన్నప్పుడు మా పాప కూడా ఇటుకలు మోసింది సార్. మాకు ఇది 30 years నుంచి మా అత్తయ్య తను మాట్లాడుతుంది. చిన్న ఫ్లాట్ తీసుకున్నాం కష్టపడి, దాన్ని కూడా మేము లోన్ తీసుకొని మరీ కట్టుకున్నాం. ఇప్పుడు లోన్లో మా ఫ్లాట్ అది మాది 50 సార్, 50 గజాల జాగా మాది. మేము కష్టపడి ఇప్పుడు మా అత్తయ్య మా మామయ్యకి స్థలమా స్థలమే సార్, పట్టా భూమి ఉంది మా దగ్గర, రిజిస్ట్రేషన్ అన్ని ట్యాక్సులు కడుతూనే ఉన్నాం. మిలిటరీ పర్మిషన్ కోసం కూడా మేము 3 years వెయిట్ చేసినాం. మేము మాది ఫస్ట్ రేకులు ఉండి అది కులగొట్టుకొని స్లాబ్ వేసుకున్నాం. జస్ట్ ఒక 4 years అవుతుంది. ఆ 4 years నుంచి మేము హ్యాపీగా ఉంటున్నాం. ఇప్పుడు వచ్చి మా ఇల్లు కులగొట్టి మేము సుందరీకరణ చేస్తాము అనేసి అంటే మాకు వద్దు సార్. ఈ సుందరీకరణ కూడా వద్దు. మీరు చేస్తా అంటే చేసేసుకోండి అక్కడి వరకే. జస్ట్ మాకు మా ఇల్లు కావాలి. మాకు ఇంకే వద్దు. మా గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు రాలేదు. వాడు మంచిగా చేస్తాడు అనేసి అని ఓట్లేసి గెలిపించినాం. అది మా తప్పని ఇప్పుడు మాకు అర్థమైపోతుంది. మాకు మా ఇల్లు మాత్రం కావాలి. మాకు ఈ సుందరీకరణ అనేది వద్దు. అందరు పేషెంట్లే సార్ ఇక్కడ. మేము ఇప్పుడు మీకు ఈ విషయం ఎలా తెలిసిందమ్మా? ఇప్పుడు మా కాలనీలో అందరు ర్యాలీ చేస్తున్నారు కదా సార్. మాకు వచ్చి మార్కింగ్ చేసుకొని వెళ్తున్నారు. మార్కింగ్ చేయడానికి ఇప్పుడు మార్కింగ్ చేసుకొని వెళ్తున్నారు అక్కడి వరకు. స్తంభానికి వేసి పోయినారు సార్. అందరు హార్ట్ పేషెంట్లు ఉన్నారు సార్ ఇక్కడ. మేమేమి లక్షలు సంపాదించుకొని కూడా పెట్టుకున్నది ఇప్పుడు వచ్చి వాడు మధ్యలో తీసేస్తా అంటే మేము ఎక్కడి నుంచి చేస్తాం సార్? ఈఎంఐలు ఉన్నాయి, లోన్లు ఉన్నాయి, పిల్లల స్కూల్ ఇక్కడే ఉన్నాయి. మేము ఎక్కడ వెళ్తాం? ఎక్కడో మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తే కూడా మాకు అవసరం లేదు. మా ఇల్లు మాకు కావాలి. మేము సంపాదించుకునే అక్రమంగా తీసుకున్నది కాదు అది. మేము సంపాదించుకునే ఇల్లు మాకు కావాలి. మీ కష్టం మీకు కావాలి. మేము కష్టపడ్డాం సార్. అది మాకు మామూలుగా మీరు ఈ డబుల్ బెడ్రూమ్ కన్నా దరఖాస్తు పెట్టుకున్నారా? లేదు సార్, ఏది పెట్టుకోలేదు. మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఏది కూడా మాకు రాలేదు సార్. ఇదంతా మా కష్టార్జితమే. అది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టపడి కట్టుకున్న వాళ్ళే. ఇప్పుడు మీరు అంతలో మధ్యంతలో వచ్చి మేము కూల్ చేసి సుందరీకరణ చేస్తాము, మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తాము అంటే కూడా మాకు వద్దు సార్. మాకు ఆ డబల్ బెడ్రూమ్ కూడా వద్దు. మా ఇల్లు మాకు ఇచ్చేయండి చాలు. ఉన్నంతలో మేము అందరం హ్యాపీగా ఉంటాం ఇక్కడ.